అడ్డగోలు గ్రావెల్ తవ్వకాలతో కొండలు గుట్టలు సైతం లోయలుగా మారిపోతున్నాయి. పచ్చని పంట పొలాలు పాడవుతూ ఉండగా గ్రామీణ రహదారులు ఛిద్రమవుతున్నాయి. ఫలితంగా సత్తెవేడు నియోజకవర్గంలో ఊళ్లకు ఊళ్ళు దుమ్ము ధూళి లాంటి కాలుష్య కూరల్లో చిక్కి ప్రస్తుతం విలువెల్లాడిపోతున్నాయి. సత్తెవేడు, నాగలాపురం, నారాయణవనం, వరదయ్యపాలెం మండలాల్లో గ్రానైట్ మట్టి మాఫియా కొద్ది రోజులుగా చెలరేగిపోతుంది. నిబంధనలకు పాతరేస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. సత్తెవేడులో బ్రాహ్మణపల్లి సమీపంలోని క్వారీల వల్ల ఆ గ్రామమే చరిత్రలో కనుమరుగు కానుంది. సత్తెవేడు గ్రానైట్ సంపదకి పెట్టింది పేరు. ఇదే అదునుగా కొన్నేళ్లుగా వందల టిప్పర్లతో గ్రానైట్ గ్రావెల్ను యథేచ్ఛగా తరలించుకుపోయినా కొంతమంది కోట్లకు పడగలెత్తుతున్నారు. వందల ఎకరాల అసైన్ భూములను లీజుకు తీసుకుని లోయలుగా మార్చేసినా గనులు రెవెన్యూ శాఖ కన్నెత్తి చూడడం లేదు. ఎంత తవ్వాలో నిర్ధారించడానికి సిద్ధపడలేదు. భారీ తవ్వకాలతో గనుల శాఖ కోట్ల రూపాయల రాయల్టీ ఆదాయానికి గండిపడినా జరిమానా విధించే సాహసం చేయడం లేదు. ప్రధానంగా సత్తెవేడు మండలంలో కన్నవరం, జడేరి, అల్లప్పగుంట, ఏయంపురం, చెన్నేరి, మదిరంచెర్రి, వానెల్లూరు, కొల్లడం, సిరునంబుర్దూర్ తదితర గ్రామాల్లో విస్తరించి ఉన్న కొండలు గుట్టల్లో లక్షలాది క్యూబిక్ మీటర్లలో గ్రానైట్, మట్టి, గ్రావెల్ విస్తరించి ఉంది. దీనిపై కనీసిన కొందరు గ్రావెల్ మాఫియా ఇక్కడ అధికార పార్టీ నేతల అండదండలతో అడ్డగోలుగా అనుమతులు పొంది నిత్యం వందలాది టిప్పర్లలో గ్రావెల్ను, గ్రానైట్ను చెన్నైకి తరలిస్తోంది. నాగలాపురం మండలంలో వజ్జావారి, కండ్రిగ, జీరకుప్పం, గోళ్లవారి, కండ్రిగ గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. వరదయ్యపాలెం మండలంలో శ్రీ సిటీ సేజ్కు అనుకుని ఉన్న సోత్రియా భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. నారాయణవరం మండలం ఏరుకొంబంపట్ల గ్రామంలో గ్రావెల్ తవ్వకాల దాటికి గుట్టు రూపు కోల్పోతుంది. పిచ్చటూరు, బిఎన్ కండ్రిగ మండలాల్లో సైతం గ్రామీణ ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలు భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఈ విజే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తుంది. దీనివల్ల నీరు కలుషితమై చెరువులో వస్తామని చెప్పి ఇక్కడ ప్రజలకు కానీ పశువులకు దాని నుండి చాలా ముప్పుగా ఉండేది అని చెప్పేసి నేను గ్రామస్తులు కూడా కోరుకునేది ఏమంటే మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాలనేది వాళ్ళు ముక్తకంఠంతో ఇప్పుడు నా ఎంక్వైరీలో వాళ్ళు తెలిపినారు. నేను ఇదే విషయంగా కూడా రిపోర్ట్ని వీళ్ళు గ్రామస్తుల్ని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే ఫ్యాక్టరీ యజమాన్యాన్ని కూడా మేము ప్రజలు ఏం చెప్పినారు గ్రామస్తులు అనేది విషయం కూడా వాళ్ళు కూడా ఈ నా ఎంక్వైరీకి వచ్చారు. వాళ్ళు కూడా విజయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మేనేజర్ వాళ్ళ సిబ్బంది వాళ్ళు కూడా వీళ్ళు గ్రామస్తులు ఏం చెప్పినారు అనేది కూడా వాళ్ళు విని మీ యజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్ళాలా. వాళ్ళు గ్రామస్తులంతా కోరుకునేది ఏమంటే మీ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలనేదే మాకు పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ ఫ్యాక్టరీ ఓనర్కి విషయాన్ని తెలియజేయండి అని చెప్పేసి కూడా మేము చెప్పినాము. నేను దీని తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్యాక్టరీని కూడా పరిశీలించడం జరుగుతుంది గ్రామస్తులతో. నేను గ్రామస్తులు ఇచ్చే స్టేట్మెంట్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఏదో నాకు కూడా స్టేట్మెంట్ ఏదో ఇస్తామన్నారు. సామర్థ్యానికి మించి సామర్థ్యంతో కొనసాగుతున్న గ్రావెల్ తరలింపు ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది.
టీపీ కోట సత్తివేడు మార్గులో నిత్యం వందలాది గ్రావెల్ టిప్పర్లు ప్రయాణిస్తుండటంతో ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. అతివేగం, పరిమితికి మించి సామర్థ్యంతో టిప్పర్లను నడపడంతో నాగాలపురం నుంచి సత్తివేడు నుంచి రోడ్డు పూర్తిగా దెబ్బతినింది. దుమ్ము ధూళితో రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు, వాహనదారులు వాపోతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో గ్రానైట్ కొండల వద్ద పెళ్లుల ధాటికి ఊరిలో ఇళ్లు కూలిపోతూ ఉన్నాయి. పంట పొలాలు సైతం పూర్తిగా కలుషితమైపోతూ ఉన్నాయి. ఇది ఇలానే కొనసాగితే సత్యవేడులో చాలా ప్రాంతాలు ఎడాలుగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు. మా గ్రామ పరిధిలో ఈ క్వారీని గత 10 ఏళ్ళుగా నడుపుతున్నారు. ఈ క్వారీ చుట్టుప్రక్కల సుమారు 10 నుంచి 15 గ్రామాలు, అంటే 20,000 నుంచి 30,000 వరకు గ్రామస్తులు ప్రజలు ఈ క్వారీ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. బాంబు అధిక ప్రెజర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల దానివల్ల ఇండ్లు పగుళ్ళు, క్రాక్లు వస్తున్నాయి. అదేవిధంగా బోర్లు పూడిపోవడం జరుగుతుంది. బోర్లు మోటార్ కాలిపోయినా కూడా తీయాలంటే మోటార్లు రావడం లేదు. ఎందుకంటే ఈ బ్లాస్టింగ్ వల్ల భూమి అదిరి కంపించి రాళ్ళు పడిపోతున్నాయి బోర్లు. అదేవిధంగా బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు దాని నుండి వచ్చే నల్ల మందు వాసనతో కనీసం ఒక అరగంట సేపు గ్రామాల్లో ఆ వాసన ఎక్కువ ఉంది. అదేవిధంగా మెటల్ శాండ్ క్రషింగ్ చేసే సమయంలో దాని నుండి వచ్చి వ్యర్థం గాలిలో దుమ్ము రూపంలో వచ్చి గ్రామాల్లో విస్తరించి దాన్ని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ జబ్బులు, వివిధ రకాలైన జబ్బులు, దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా ఆ మెటల్ శాండ్ క్రషింగ్ సమయంలో వస్తున్నటువంటి వ్యర్థపు నీరుని మా చెరువులోకి వదిలి ఈ విధంగా ఈ కాలువల ద్వారా మా చెరువులోకి వస్తుంది. ఆ నీళ్ళు ఈ సిమెంట్ పాలు వరే వస్తుంది. అది వచ్చి వాటర్ అంతా కూడా కలుషితమయ్యి ఆ వాటర్ని పశువులు తాగి మరణించడం జరుగుతుంది. అదేవిధంగా గత 2-3 పర్యాయాలు చేపలను వేలపాటు పెట్టడం జరిగింది. దాన్ని పాడుకున్న రైతులు కూడా చేపలు లక్షల్లో ఖర్చు పెట్టి వదిలి వాటిలో నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఆ నీరు పంట పొలాలకు పార్చుకొని పంటలు కూడా పండక భూసారం అంతా తగ్గిపోయి పంటలు సరిగా పండక ఆర్థికంగా నష్టపోతున్నారు. మా గ్రామ పరిధిలో ఈ